గెలుపు ఒకటే ముఖ్యం కాదు మిత్రమా. ఆ గెలుపుని పంచుకోవడానికి నీ వాళ్ళు నీ పక్కన ఉండడం ముఖ్యం. ఆలోచించు. ఏంది భయ్, ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా లేవా? నేను ఇంత చేస్తున్నా కదా, ఎవరి కోసం చేస్తున్నా అని అప్పుడప్పుడు నీకేమైనా అనిపిస్తుందా మిత్రమా? అప్పుడు అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో మధ్యలో రథాన్ని ఆపి కృష్ణుడిని ఇదే అడిగిండు. మనసు ముక్కలైపోయే మాట చెప్పిండు. 1వ అధ్యాయం 32వ శ్లోకం. కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగై రివిజితేనవా యశామార్థేయం కాంక్షితానో రాజ్యం భోగాహం సుఖానిచ. దీని అర్థం ఏంటంటే, ఓ గోవింద, నాకు ఈ రాజ్యంతో ఏం పని, ఈ భోగభాగ్యాలు నాకెందుకు, అసలు ఈ బ్రతుకే ఎందుకు? ఎవరి కోసమైతే ఈ రాజ్యము సుఖాలు పైసలు కావాలనుకుంటున్నామో వాళ్ళే నా ముందల చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ గెలుపు ఎవరి కోసం? మనం పడే కష్టం అంతా మన వాళ్ళ కోసమే మిత్రమా. కానీ ఆ పరుగులో మన వాళ్ళనే మనం దూరం చేసుకుంటున్నామని తెలిసినప్పుడు గుండెల్లో ఒక నొప్పి వస్తుంది చూడు, అదే ఇప్పుడు అర్జునుడి బాధ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పైసలు ఉంటేనే సుఖం వస్తుంది అనుకుంటాం, కానీ ఆ పైసలు అనుభవించడానికి మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మన పక్కన లేకపోతే ఎన్ని కోట్లున్నా అడవిలో ఉన్నట్టే మిత్రమా. అప్పుడు అర్జునుడు రాజ్యం కంటే మనుషులకే ఎక్కువ విలువ ఇచ్చిండు. ఓం నమ శివాయ. ఈ శ్లోకం ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఆ తప్పులు ఏంటంటే నా కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, టేక్ కేర్, బాయ్.